హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నిరుద్యోగులందరికీ, ముఖ్యంగా బ్యాంక్ ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ నుండి భారీగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో విశేషం ఏంటంటే ఎలాంటి రాత పరీక్ష లేదు. అప్లై చేయడానికి ఒక రూపాయి కూడా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో చాలా మంది అడుగుతుంటారు కదా, సో అక్క మాకు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా జెన్యున్ గా వచ్చే బ్యాంక్ జాబ్స్ చెప్పండి అని. సో అలాంటి వారి కోసమే ఈ వీడియో. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అప్లికేషన్ డేట్స్ నుండి సెలక్షన్ ప్రాసెస్ వరకు ప్రతి ఒక్క విషయాన్ని ముఖ్యమైన పాయింట్ల ద్వారా ఈ వీడియోలో క్లియర్ గా వివరించబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో అప్పుడే మీకు ఎలాంటి డౌట్స్ ఉండవు. అంతకంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. సో నేను పాయింట్ టు పాయింట్ వివరిస్తానని చెప్పాను కదా. సో ఫస్ట్ పాయింట్ అండి, మొత్తం ఖాళీలు ఎంత, అసలు జాబ్ టైప్ మీకు తెలియాలి కదా ఈ విషయాల గురించి. సో మొదటి పాయింట్ ఏంటంటే అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా యాక్సిస్ బ్యాంక్ దేశవ్యాప్తంగా దాదాపు 6,000 కంటే ఎక్కువ పోస్టులను భర్తీ చేస్తుంది. ఇది పూర్తి స్థాయి ప్రైవేట్ బ్యాంకింగ్ రంగ ఉద్యోగం. మన భారతదేశంలో ఉన్న అర్హులైన పురుషులు మరియు మహిళలు ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆల్ ఇండియా లెవెల్ జాబ్ కాబట్టి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా భారీగా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో పాయింట్ 2 అండి, అసలు ఏమేం పోస్టులు ఉన్నాయి. సో పోస్టులు అంటే మీకు నార్మల్ గా 6,000 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఏమేం పోస్టులు ఉన్నాయో తెలియాలి కదా మీకు. సో ఇందులో ఏ రకమైన పోస్టులు ఉన్నాయంటే ఈ 6,000 పోస్టులలో రకరకాల కేటగిరీలు ఉన్నాయండి. సో అంటే బ్యాంక్ కి వెళ్ళగానే మనకు కనిపించే క్యాషియర్, క్లర్క్, రిలేషన్షిప్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, పిఓ, సేల్స్ ఆఫీసర్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ లేదా ప్యూన్, ఇలాంటి పోస్టులు చాలా ఉన్నాయి. ఓకేనా. అంటే మీ క్వాలిఫికేషన్ బట్టి లోయర్ లెవెల్ నుండి హయ్యర్ లెవెల్ వరకు అన్ని రకాల పోస్టులు ఈ నోటిఫికేషన్ లో అందుబాటులో ఉన్నాయండి. ఓకేనా, క్లియర్ గా అర్థమైందా అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. సో థర్డ్ పాయింట్, సో ఎలిజిబిలిటీ. ఓకేనా, అంటే ఏం చదివి ఉండాలంటే చాలా మంది బ్యాంక్ జాబ్ అనగానే కేవలం డిగ్రీ చదివిన వాళ్ళకి అనుకుంటారు. కానీ ఈ నోటిఫికేషన్ లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ మరియు ఏదైనా గ్రాడ్యుయేషన్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్ అసిస్టెంట్, ప్యూన్ లాంటి పోస్టులకు 10th 12th సరిపోతుంది. అదే క్లర్క్, క్యాషియర్, మేనేజర్ లెవెల్ పోస్టులకు మాత్రం ఏదైనా డిగ్రీ తప్పనిసరిగా ఉండాలి. సో మీ విద్యార్హత ఎంత ఎక్కువగా ఉంటే అంత పెద్ద పొజిషన్ వచ్చే ఛాన్స్ ఉంటది అన్నమాట. ఓకేనా. సో ఇంకా పాయింట్ 4 అండి, ఏజ్ లిమిట్. సో చాలా మంది ఏజ్ లిమిట్ అడుగుతూ ఉంటారు. నేను పెట్టే వీడియోలకు కూడా కింద ఎంతవరకు ఏజ్ ఉండాలి అని అడుగుతూ ఉంటారు. సో నేను ప్రతి వీడియోలో ఏజ్ అనేది ఎంత ఉండాలని కరెక్ట్ గా మెన్షన్ చేస్తాను, చూడండి. సో వాళ్ళు వీడియో చూడకుండానే అడిగేస్తూ ఉంటారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే గరిష్టంగా 40 సంవత్సరాల వరకు ఉన్న అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. ప్రైవేట్ బ్యాంక్ కాబట్టి 40 ఏళ్ల వరకు ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం ఫ్రెండ్స్. కాబట్టి వయసు అయిపోతుంది అనుకునే వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఓకేనా. సో ఇంకొక డౌట్, ఎగ్జామ్ ఉంటుందా అని అడుగుతున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను, చాలా మందికి ఈ చిన్న డౌట్ ఉంటది. సో ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ కి ఎలాంటి రాత పరీక్ష లేదు. సాధారణంగా బ్యాంక్ జాబ్స్ అంటే ఐబిపిఎస్ లాంటి కష్టమైన ఎగ్జామ్స్ రాయాలి, ప్రిలిమ్స్ రాయాలి, మెయిన్స్ క్లియర్ చేయాలి. కానీ ఇందులో అలాంటి టెన్షన్ ఏమీ లేదు. డైరెక్ట్ గా మీ ప్రొఫైల్ ఆధారంగానే సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకేనా అండి. ఇక 6th పాయింట్ ఏంటంటే మరి సిలబస్ ఏంటి. ఎగ్జామ్ వెళ్ళినప్పుడు ఇక సిలబస్ ఎక్కడిది ఫ్రెండ్స్. ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంటి సబ్జెక్ట్స్ గంటల కొద్ది కూర్చొని చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి సిలబస్ గురించి బుక్స్ కొని టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆ టైం అంతా మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ పై పెడితే ఈజీగా జాబ్ కొట్టేయొచ్చండి. నెక్స్ట్ 7th పాయింట్ ఏంటంటే అప్లికేషన్ ఫీజు ఎంత. ఇది కూడా మనకి చాలా ప్లస్ పాయింట్. మీరు జనరల్ కేటగిరీ అయినా, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయినా, లేదా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ డి మహిళలు ఎవరైనా సరే అప్లికేషన్ ప్రాసెస్ అనేది అంతా ఉచితం అండి. ఎవరైనా మిమ్మల్ని యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగం ఇప్పిస్తాం, డబ్బులు కట్టండి అని అడిగితే నమ్మకండి. అఫీషియల్ గా ఎలాంటి ఫీజు లేదు. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో ఇంటర్వ్యూ చేస్తారు. మొత్తం ఎన్ని ఇంటర్వ్యూలు, అసలు ప్రాసెస్ ఏంటి, అసలు సెలెక్షన్ ఎలా చేస్తారని డౌట్ ఉంటుంది కదా. సో 3 స్టెప్స్ ఉండాలండి. ఫస్ట్ ఏంటంటే అప్లికేషన్ షార్ట్ లిస్ట్. సో సెకండ్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్.
సో అంటే మీరు ఎగ్జామ్ లేకపోతే సెలెక్షన్ ఎలా చేస్తారని అందరికీ డౌట్ ఉంటుంది. దానికి సింపుల్ ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటారు కదా! సో మీ మార్కులు, మీ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ చేస్తారు. అలా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూలో మీ నుంచి వాళ్ళు ఆశించేది ఏంటంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? మీ బాడీ లాంగ్వేజ్, పర్సనాలిటీ ఎలా ఉంది? రేపు పొద్దున బ్యాంక్‌కి వచ్చే కస్టమర్స్‌తో మీరు ఎలా డీల్ చేయగలరు? అనే విషయాలను మాత్రమే చూస్తారు. ఇంటర్వ్యూ పాస్ అయితే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫై చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా మిమ్మల్ని జాబ్‌లోకి తీసుకుంటారండి. ఓకేనా? సో ఇదంతా బానే ఉంది. మేము సెలెక్ట్ అయితే మాకు జీతం ఎంతొస్తుంది అని డౌట్ ఉంటుంది కదా! సో మీకు జీతం ఎంతొస్తుందంటే ఫ్రెండ్స్ ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్‌లోనే చాలా మంచి ప్యాకేజ్ ఉంటుంది. పోస్ట్‌ని బట్టి నెలకు 42,000 నుండి 56,000 వరకు జీతం లభిస్తుంది. యావరేజ్‌గా చూసుకున్న నెలకు 45,000 పైనే మీ అకౌంట్‌లోకి పడుతుంది. ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో కెరీర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. పెర్ఫార్మెన్స్ బాగుంటే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కూడా చాలా బావుంటాయండి. ఓకేనా? సో ఇంకెందుకు ఆలస్యం అప్లికేషన్ డేట్స్ అండ్ ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా! సో అప్లికేషన్ డేట్స్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. ఓకేనా? సో ఈ ఉద్యోగాలకి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ లైవ్‌లో ఉన్నాయి. సో ప్రస్తుతం అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి అఫీషియల్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ క్లోజ్ అయ్యే వరకు ఉంటుంది కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసుకోండి. అప్లై చేయడానికి మీరెక్కడికో వెళ్ళక్కర్లేదు. సో గూగుల్‌లో యాక్సిస్ బ్యాంక్ కెరియర్స్ అని సెర్చ్ చేయండి. అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అయ్యాక కరెంట్ ఓపెనింగ్స్‌లోకి వెళ్లి మీ క్వాలిఫికేషన్స్‌కి తగ్గ జాబ్ సెలెక్ట్ చేసుకొని అప్లై నౌ పై క్లిక్ చేయాలి. అక్కడ మీ పేరు, ఈమెయిల్, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డ్, విద్యార్హత సర్టిఫికేట్స్ అండ్ ఫోటో మరియు మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒక్కసారి చెక్ చేయండి. సో ఇంకా ఏంటంటే చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచి ఆపర్చునిటీ. యాక్సిస్ బ్యాంక్ నుండి వచ్చిన 6,000 ఉద్యోగాల పూర్తి వివరాలు, ఎగ్జామ్ లేకుండా బ్యాంక్ ఆఫీసర్ అయ్యే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా అప్లై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయండి. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన నందా వాయిస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో మరో మంచి నోటిఫికేషన్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.